హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ రామ్కి 111. ఈసారి మన ప్రయాణం బెంగళూరు నుంచి మంగళూరుకి. మేము మంగళూరులో శ్రీ మంగళాదేవి ఆలయము, శ్రీ మంజునాథ దేవాలయము, శ్రీ గోకర్ణేశ్వర దేవాలయము, శ్రీ వెంకటరమణ ఆలయము 4 దేవాలయాలు చూసాం. రైల్వే స్టేషన్ నుంచి మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాలిడే హోమ్కి వచ్చాం. ఒక వుడ్ సైడ్ హోటల్లో మాకు రూమ్ ఇచ్చారు. రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి మేము మొదటగా శ్రీ మంగళాదేవి ఆలయాన్ని దర్శించాం. రండి, మాతో మీరు కూడా దర్శించండి. మంగళూరులోని శ్రీ మంగళాదేవి ఆలయం అత్యంత ప్రాచీనమైన శక్తిపీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం పేరు మీదుగానే మంగళూరు నగరానికి ఆ పేరు వచ్చిందని స్థానిక సంప్రదాయం చెబుతోంది. ఈ ఆలయం 9వ శతాబ్దంలో రాజవంశానికి చెందిన కుందవర్మరాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. మరో పురాణం ప్రకారము పరశురాముడు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించాడని చెప్తారు. వివాహం ఆలస్యమవుతున్నటువంటి యువతులు అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే మంచి వరుడు లభిస్తాడని విశ్వాసం ఉంది. కుటుంబ శాంతి, ఐశ్వర్యం, మంగళం కోసం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కేరళ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయంలో అందమైన గోపురం, ధ్వజస్తంభం, రాతి శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. నవరాత్రి, మంగళూరు దసరా ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతుంది. రండి, అమ్మవారిని మీరు కూడా దర్శించి ప్రార్థించండి. पर्यन्ते दक्षिणे विदधे అక్కడికి దగ్గరలోనే ఉన్నటువంటి శ్రీ మంజునాథ దేవాలయాన్ని దర్శించాం. కద్రి శ్రీ మంజునాథ ఆలయము మంగళూరులోని అత్యంత ప్రాచీన శివాలయాల్లో ఒకటి. ఇది కద్రి కొండపై ఉన్న పవిత్ర క్షేత్రం. చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రధాన దైవం శ్రీ మంజునాథేశ్వరుడు, శివుడు. ఈ ఆలయం 10-11 శతాబ్దాల నాటిదిగా భావిస్తారు. 14వ శతాబ్దంలో రాతి నిర్మాణంగా విస్తరించబడింది. ఈ ఆలయానికి హిందూ, బౌద్ధ సాంప్రదాయాలతో అనుబంధమైనటువంటి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. శ్రీ మంజునాథేశ్వరుడిని దర్శించండి. ఈ ఆలయం వెనుక భాగంలో సహజంగా ఉబికి వచ్చేటువంటి గోముఖ జలధార ఉంది. ఈ పవిత్ర జలం 9 కోనేరుల్లోనికి ప్రవహిస్తుంది. భక్తులు వీటిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. స్థల పురాణం ప్రకారం పరశురాముడు ఇక్కడ తపస్సు చేయగా పరమశివుడు మంజునాథ స్వరూపంలో ప్రత్యక్షమై ఇక్కడే కొలువై ఉన్నారని విశ్వసిస్తారు. మేము ఈ నీళ్లను తలపై జల్లుకొని చెంబుతోటి ఈ పవిత్ర జలాలను తీసుకుని వెళ్ళి ఆ పరమశివునికి అభిషేకించాం.
ఆ తరువాత అదే ఆలయంలో నెలకొరిగినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా దర్శించాం. ఈ ఆలయంలోని కుండాలు తీర్థకుండాలు అత్యంత పవిత్రమైన విశేషాల్లో ఒకటి. ఇందాక మనం చూసాం కదా, గోముఖం నుండి నిరంతరం స్వచ్ఛమైన నీరు వస్తుందని. ఆ నీరు ఈ 7 పవిత్ర కుండాల్లోనూ చేరుతుంది. ఆ తరువాత ఆ ఆలయంలోనే స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాం. లంచ్ తర్వాత 1 గంట రూమ్లో రెస్ట్ తీసుకొని కుద్రోలి శ్రీ గోకర్ణనాథేశ్వర దేవాలయాన్ని దర్శించాం. కుద్రోలి శ్రీ గోకర్ణనాథేశ్వర దేవాలయం మంగళూరులోని అత్యంత ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటి. భక్తితో పాటు సామాజిక సమానత్వానికి ప్రతీకగా కూడా ఈ ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఆలయాన్ని 1912లో మహనీయుడు శ్రీ నారాయణ గురు ప్రతిష్ఠించారు. ఆ కాలంలో కొన్ని వర్గాల ప్రజలకు ఇతర దేవాలయాల్లో ప్రవేశం లేకపోవడంతో అందరూ సమానంగా ఆరాధించగల దేవాలయంగా దీన్ని స్థాపించారు. ఇక్కడ బంగారు రంగుతో శివునితో పాటు అన్నపూర్ణేశ్వరదేవి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి, సాయిబాబా, శ్రీకృష్ణుడు వంటి అనేక ఉపాలయాలు ఉన్నాయి. కుద్రోలి దసరా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నవరాత్రి సమయంలో ఆలయం వేలాది దీపాలు, విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించబడుతుంది. రండి, బంగారు రంగుతో ఉన్నటువంటి ఈ ఉపాలయాలన్నీ కూడా చూడండి. ఈ నందికి ఎదురుగుండా ఉన్నటువంటి ఈ బంగారు గోపురంలో ఉన్నటువంటి కుద్రోలి శ్రీ గోకర్ణనాథేశ్వర స్వామిని కూడా దర్శించుకోండి. నమః శివాయ. ఆ తర్వాత మేము ప్రసిద్ధ వైష్ణవ ఆలయమైనటువంటి కార్ స్ట్రీట్ శ్రీ వెంకటరమణ ఆలయాన్ని దర్శించాం. కార్ స్ట్రీట్ అంటే రథవీధి అని అర్థం. ఈ ఆలయంలో ప్రధాన విగ్రహం 1804లో ప్రతిష్ఠించబడింది. ఒక సన్యాసి తీసుకొచ్చిన దివ్య విగ్రహం అద్భుత రీతిలో లభించిందని, అనంతరం ఆలయంలో ప్రతిష్ఠించారని స్థానిక సంప్రదాయం చెబుతుంది. రండి, దర్శించండి. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోద దేవీ నినాద జయ 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 జయ
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. కర్మలను ఆచరించుటైందే నీకు అధికారము కలదు కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు.